మా ఈ చిత్రం మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా మీకు తోచినంత పేమెంట్ చేయగలరు. మీరు చేసే పేమెంట్ చిన్నదైనా పెద్దదైనా మా ఈ కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఇంకా మరెన్నో మంచి చిత్రాలు చేసేలా ప్రోత్సహిస్తుంది. ధన్యవాదములు. జీవితంలో మనం కనే కలలు ఈ అలల్లానే ఎగిసిపడుతూ ఉంటాయి. ఒకటి ఒడ్డుకు చేరగానే ఇంకొకటి మొదలవుతుంది. అందరిలానే రచయిత అవ్వాలన్న నా కలను పక్కన పెట్టి అవసరాల కోసం ఉద్యోగంలో చేరాను. ప్రతి ఒక్కరికి ఎవ్వరికీ సమాధానం చెప్పకపోయినా తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాల్సిన ఒక రోజు వస్తుంది. ఆ రోజు అవసరానికి ఇష్టానికి మధ్య మనం తీసుకునే నిర్ణయమే మన జీవితం. అప్పుడు నేను అవసరాలను దాటుకుని ఇష్టం వైపు అడుగులు వేశాను. రచయిత మనకు తెలియని కొన్ని పాత్రలను పరిచయం చేసి మన జీవితంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. ఇప్పటి వరకు నా కలం ఎన్నో పాత్రలను పరిచయం చేసింది, కానీ మొదటిసారిగా నేను మరిచిన జ్ఞాపకాలను మీ అందరికీ పరిచయం చేయబోతుంది. ఆ రోజు అబ్బా, ఏంటి తిని ఇంకా రాలేదు? నన్నేమో పొద్దున్నే వచ్చామంది. ఆఫీస్లోనే పడలేకపోతుంటే వర్క్ అని హాలిడే డేస్ కూడా తల తినేస్తుందా? బహుశా వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఉండరేమో. చా, మరీ ఎక్కువ ఉంచేసుకుంటున్నాం. అంత సాటిస్ఫైయింగ్ కాదు, కొంచెం మంచిదే, కానీ భరించడమే కష్టం. Excuse me, sir. Good morning. Sorry for the inconvenience. Eye infection, sir. My name is Koti. Anything you want, sir? Please check the menu, sir. ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా, వచ్చాక ఆర్డర్ చేస్తా. Oh, తెలుగా? ఓకే సార్. మీన్ వైల్ ఎనీథింగ్ సార్? అదే ఇప్పుడు ఏమన్నా కావాలా అని సార్? ఒక గ్లాస్ వాటర్. కూలా నార్మలా సార్? నార్మలే. ఓకే సార్. నీళ్ళు సార్? వాటర్ సార్. హలో, ఏంటలా చూస్తున్నావు? ఎప్పుడు చూడనట్టు. చూశాను కానీ ఎప్పుడూ ఇలా చూడలేదు. ఆ? ఇలా అంటే? అంటే ఫస్ట్ టైం అమ్మాయిలా కనిపిస్తున్నారు. హ్మ్. ఓయ్, మళ్ళీ ఏం చూస్తున్నావు? మీ వాచ్ పని చేస్తుందో లేదో అని. పని చేస్తుంది. ఎందుకు? అంటే నా వాచ్లో 9:30 అయింది, మీ వాచ్లో 9 అయింది అనుకుంటా. సారీ, అర్థమైంది. యాక్చువల్లీ అమ్మాయిలా రెడీ అవ్వాలంటే ఆ మాత్రం టైం పట్టుద్దులేండి. కాఫీ చెప్దామా? వెయిటర్, లేట్గా వచ్చాను కదా, బిల్ నేనే కడతా. ఎస్ మ్యామ్. 2 కాఫీ. ఓకే. గొప్ప ఎగరన పట్టేసాడు. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. కొంపదీసి మన టీం నుంచి వెళ్ళిపోతున్నారా ఏంటి? అదేంటి అలా అడిగావు? నేనంటే మీకు పడదు కదా. అదొకప్పుడులే, ఇప్పుడు అభిప్రాయం మారిపోయింది. అదే నాకు డౌట్ వచ్చింది. ఆఫీస్లోనే సరిగ్గా మాట్లాడరు, అలాంటిది కాఫీ షాప్లో కలుద్దామన్నారు. అంటే ఇప్పుడు మీ కంటికి నేను మంచోళ్ళలా కనిపిస్తున్నాను అనమాట. అంతెక్కువ ఊహించుకోకు.
మరీ అంత చెడ్డోడివేం కాదు కానీ కొంచెం మంచోడివే. మనం ఇందాక మనసులో అనుకున్నది వినేసిందా ఏంటి? అమ్మో, చాలా డేంజర్. అవును, నేనంటే మీకు ఎందుకు పడదు? జనరలీ ఎవరినైనా ఫస్ట్ ఇంప్రెషన్ మీదనే జడ్జ్ చేస్తారు కదా, ఆ, నేను అలానే చేశా. అవునా? ఇంతకీ మన ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైంది? నాకు గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూకి హడావిడిగా వస్తున్నావు కదా, ఆ, ఏయ్ ఏంటి దానికి నన్ను బ్యాడ్ అని ముద్రేశారా? నీ మీద కోపం నువ్వు చేసిన దానికి కాదు, నువ్వు చెయ్యని దానికి. ఆ రోజు నువ్వు ఒక చిన్న సారీ చెప్పెళ్ళుంటే మన పరిచయం వేరేలాగా మొదలయ్యేదేమో. సారీ. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. కాదు, తిట్టుకుంటున్నట్టున్నారు. అమ్మో, మనం అనుకున్నంత తింగరదేం కాదు. కానీ నా జడ్జ్మెంట్ తప్పనిపించింది. ఒక మంచి బిహేవియర్ సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా నేను వాళ్ళని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. అవునా? ఎలా? నువ్వు చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయిన రోజు. ఏంటి ఇవాళ బాస్ ఎప్పుడు లేనంత హ్యాపీగా కనిపిస్తున్నాడు? అదేనే, మన ప్రాజెక్ట్ పెద్ద సక్సెస్ అయింది కదా, దానివల్ల ఇంకో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అందుకే జోష్ అంతా. అయితే నా ఎనిమి బాస్ దగ్గర క్రెడిట్ కొట్టేశాడనమాట. ఎందుకే అలా అంటావు? అతనేమి నువ్వు అనుకున్నంత చెడ్డోడు కాదు, పాపం మంచోడే. అయినా ఒక్క ఇన్సిడెంట్కే అంతలా హేట్ పెంచేసుకోవాలా? పోనీ అతనితో ఒకసారైనా మాట్లాడావా? కలిసి పనిచేసావా? ఫస్ట్ అతని గురించి నెగిటివ్గా ఆలోచించడం మానే. బాబోయ్ ఆపవే తల్లి నీ క్లాసు. ఇంతకీ బాస్ నన్నెందుకు రమ్మన్నాడు? పద, నీకే తెలుస్తుంది. Hi guys, well, this is very huge day for us. The client is very happy with our previous project, so they gave this golden opportunity. The entire credit goes to Mr. Gautam for his fabulous work. So let us all congratulate him. Congratulations, Gautam. Thank you, sir. Please. Thank you. As you said, this is only because of me. But no, sir. This is not only my effort. This is my team effort. Everyone gave their best. First of all, congratulations and thanks to all my team members. Anu, Ahmad, Shruti, Varsha, Sai and Vijay. If they are not with me, I couldn't have done this. Thanks a lot for your dedication and hard work. Thank you. Well, this is very huge project, right? So we need a very big team. So let's welcome Vanilla to our team, please. Congratulations. థ్యాంక్ యూ సార్. Congrats. థ్యాంక్ యూ. Welcome to our team. థ్యాంక్ యూ. అంటే సక్సెస్ వస్తే చెడ్డలు మంచోళ్ళు అయిపోతారా? నేను ఇంప్రెస్ అయింది నీ సక్సెస్ని చూసి కాదు, మరి పక్కవాడి కష్టాన్ని కూడా మన అకౌంట్లో వేసుకొని క్రెడిట్ అంతా మనమే తీసుకునే కాలంలో ఉన్నాం. అలాంటిది ఆ రోజు నువ్వు మీ టీమ్మేట్స్ వర్క్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకు కూడా క్రెడిట్ ఇచ్చావు చూడు, అప్పుడు. అదేముంది, చిన్న విషయమే కదా. చాలామంది కోరుకునేది డబ్బు కన్నా వాళ్ళు పడ్డ కష్టానికి గుర్తింపు. ఆ రోజు ఆ చిన్న విషయమే నా దృష్టిలో నిన్ను చెడ్డవాణ్ణి చేసింది. ఇప్పుడు ఆ చిన్న విషయమే మంచివాణ్ణి చేసింది. కొన్నిసార్లు మనకి చిన్నగా అనిపించే విషయాలే అవతలి వాళ్ళకి పెద్దగా అనిపించవచ్చు. ఏమైంది? ఏం లేదు, అంటే ఈ కొన్ని రోజుల్లోనే నన్ను ఎంత చదివేశారా అని. మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. మేడం కాఫీ. థ్యాంక్ యూ. సార్ కాఫీ. థ్యాంక్ యూ. ఇంతకీ నీ గురించి నేను ఇంత చెప్తున్నాను కదా, నా మీద నీ అభిప్రాయం ఏంటి? అది వెయిట్ నువ్వు రైటర్ అవ్వాలనుకుంటున్నావు కదా, నీ భాషలోనే చెప్పు. ఇది మీకెలా తెలుసు? తెలుసుకున్నాం బాబు, చెప్పు. మీరంటే తెలియని కోపం, చెప్పలేని ఇష్టం, ఐ మీన్ రెస్పెక్ట్. హా, కోపం ఎందుకు? అదే తెలీదు. మరి ఇష్టం? అదే
రెస్పెక్ట్ చెప్పలేను. అది కాదు. సరే, నా గురించి ఇంత చెప్పారు కదా, మీకు నా మీద ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? ఆ, కాఫీ చల్లారిపోతున్నట్టుంది. మర్చిపోయాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం.